ఆధ్వర్యంలో జూనియర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ మనందరం సమావేశమైన జిల్లా బాధ్యులైనటువంటి పోచప్ప గారు మరియు కిషోర్ మరి ఇక్కడికి వచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా క్రీడాకారులందరికీ కూడా జిమ్ఖానా గ్రౌండ్లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మీ అందరికీ హార్ట్ఫుల్గా వెల్కమ్ తెలియజేస్తున్నా. నేను వేరే గేమ్ అయితే ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చి ఉండేవాడిని కాదు, కాకపోతే ఖోఖో అనేసరికి ఎక్కడో ఒక చోట కొంచెం పించింగ్ అయిపోయి రావాలనిపించింది. అందుకనే మీ అందరినీ చూడాలి. అసలు సీనియర్స్ మన టీం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సీఎం కప్ గెలిచాం, మళ్ళీ ప్రతిసారి ఫైనల్స్ ఆడుతున్నాం. ఆ ఫినిషింగ్ ల్యాబ్స్ అనేది నాకు తెలిసి సీనియర్ కోచ్లు అయితే ఈజీగా చేసేయగలరు. టీంలో చిన్న చిన్న ల్యాబ్స్ ఉండే, ఒకవేళ టీంని కనుక ఆ సీనియర్లు కనుక డీల్ చేసి ఉండుంటే ఒక 4-5 రోజులు డీల్ చేస్తున్నా కూడా మనం రంగారెడ్డిని ఈజీగా కొట్టేస్తాం. వాళ్ళ వీక్నెసెస్ ఏదో నేను చూసి వచ్చాను. సో కోచెస్ అనేది చాలా కీలకం, కోచింగ్ అనేది చాలా కీలకం. కాకపోతే కాలానుగుణంగా కొంచెం మరుగున పడిపోతున్నాయి. స్కిల్స్ తగ్గుతూ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉంది, ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది, యాప్లు పెరుగుతూ ఉన్నాయి, ఇంటర్నెట్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ మీరందరూ చాలా మంచి పిల్లలు. నేను సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నా. ఎందుకు? అట్లీస్ట్ మీరు అందరు గ్రౌండ్లో దిగుతున్నారు, ఒక గేమ్ స్పోర్ట్ ఏదో ఒకటి ఆడుతున్నారు, కొంచెం ఫిట్నెస్ ఇస్తున్నారు, అదేవిధంగా ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఒక స్వీట్ మెమరీస్ ఉంటున్నాయి లైఫ్లో మీకు చిన్నవి. తర్వాత కావాలన్నా దొరకవు. మీకు ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మంచి జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడున్న స్వీట్ మెమరీస్ మళ్ళీ మీకు ఉండవు. ఈ ఆనందం ₹1,00,00,000 మీ పక్కన పెట్టేసినా ఉండదు. మీ పీఈటీలు చాలా గ్రేట్. వాళ్ళని నేను చూస్తూ ఉంటాను చాలా సందర్భాలలో. పాపం డెడికేటెడ్గా ఇమిరీసు అన్నీ కష్టపడి ఇక్కడికి వచ్చి రాత్రి పగలు చలిలా వాళ్ళకి ఇచ్చే శాలరీస్కి మించి మీకు సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళకి హ్యాట్సాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకన్నా ఎక్కువ. సో ఫైనల్గా ఖోఖో ఈజ్ ఎ బ్యూటిఫుల్ గేమ్. ఇప్పుడు మళ్ళీ 6 స్క్వేర్స్ ఏనా, 8 స్క్వేర్సా పంపించిందా? సో లక్కీ, పాత గేమ్ అని మళ్ళీ ఆడుకుంటున్నాం. 8 స్క్వేర్సే కాబట్టి చాలా స్కిల్ఫుల్ గేమ్, చాలా ఫిట్నెస్ గేమ్. ఖోఖో గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఖోఖో ఆడినవాడు అన్నీ ఆడవచ్చు నాకు తెలిసిన కాడికి. దట్టు ఎవరైతే ఇవాళ ప్రశాంత్ ఒకడే పిల్లవాడు మిగిలాడు. బేసికల్గా నా దగ్గర రియల్గా కోచింగ్ తీసుకున్న పిల్లవాడు ఆదిలాబాద్లో ఒక పిల్లవాడు ఉన్నాడు, ప్రశాంత్. ఆ పిల్లవాడు 4th క్లాస్లో నా దగ్గర స్టార్ట్ చేశాడు. బహుశా నేను 12th వరకే మా అబ్బాయి కోచింగ్ ఇచ్చేసి తర్వాత కాకినాడ, ఖమ్మం, కరీంనగర్ అలా వెళ్తూ మళ్ళీ చివరికి ఇక్కడికి వచ్చాను రిటైర్మెంట్ అయింది. అంటే నేను అనేది ఏంటంటే, ఎవరైనా మీ పీఈటీస్ కావచ్చు, మీరు కావచ్చు, 4th బహుశా 5th క్లాస్లో స్టార్ట్ అయిన ఖోఖో గేమ్ బాగా బ్యూటిఫుల్గా డెవలప్ అవుతుంది. కొంచెం లేట్ అయినా కూడా ఆడినంతసేపు 1 గంట సేపు అయినా పర్వాలేదు, 1 గంట సేపు మీరు టైం పెట్టినా పర్వాలేదు. దాంట్లో హార్డ్ వర్క్ చేయండి, డెడికేటెడ్గా మీరు వర్క్ చేయండి. మీకు స్కిల్స్ తెలియకపోతే మీ పీఈటీలను అడగండి, మీకు తెలిసిన వాళ్ళని అడగండి, నేర్చుకోండి. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఎక్కువ టైం తీసుకోను. చాలా స్కిల్స్ నేను మా ఊర్లో ఇప్పుడు పెద్దపల్లి అన్నారు కదా, ఆ పెద్దపల్లి అనే దగ్గర చాలా స్కిల్స్ నాకు ఎవరు నేర్పలేదు. నాకు ఆ టైంలో కోచెస్ లేరు. మా పీఈటీ మాస్టర్ నాకు నేర్పిన కాడికి నేర్పాడు. కాకపోతే ఆ గేమ్ సరిపోయేది కాదు అడ్వాన్స్ వచ్చే వరకు, అంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. అయితే నేను ఒక్కడినే షాడో, అంటే నేను ఒక్కడినే ఆ పోల్స్ చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఆలోచిస్తూ ఉండేవాడు ఆ గేమ్ గురించి. ఏం చేస్తే ఎస్కేప్ అవ్వచ్చు, అవాయిడింగ్ అనేది నేను నా నేషనల్స్కి వెళ్ళక ముందు అవాయిడింగ్ నాకు నేనే ఊహించుకొని ఆడుకొని స్కిల్ ఇంప్లిమెంటేషన్ చేసుకుని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేషనల్స్కి వెళ్ళినప్పుడు చూస్తే ఆ అవాయిడింగ్ గేమ్ కర్ణాటక వల్ల ఆడుతుంది. సో నన్ను ఊర్లో అందరు ఏమనేవాళ్ళు అంటే, వాడు ఒక ఖోఖో పిచ్చోడు అనేవాడు. ఈ వర్డ్ ఉంది నాకు, ఆ బిరుదు ఉంది, ఖోఖో పిచ్చోడు. అంటే మనం ఏ వర్క్ చేసినా కూడా అందులో పిచ్చలం అయిపోవాలి. చదువుతున్నంతసేపు చదవాలి, రెండో ఆలోచన ఉండొద్దు. ఇంకా
తింటున్నప్పుడు తిండి గురించే ఆలోచించాలి, ఇంకోటి ఉండకూడదు. ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్తే అక్కడ అట్లనే ఎంజాయ్ చేయాలి, మళ్ళీ మమ్మీ డాడీ గురించి ఆలోచించాలి. అట్లనే మనం గేమ్ ఆడుతున్నప్పుడు 100% డెడికేషన్, అంటే ఏ వర్క్ చేసినా దానిలో 100% ఎఫర్ట్స్ పెడితే మీకు కంపల్సరిగా ఏ గ్రేడ్లో పాస్ అవుతారు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్ కావచ్చు. కానీ దానికి డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేయాలి, ఇష్టంగా చేయాలి. ఏ వర్క్ అయినా కష్టంగా చేయొద్దు, అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగానే చేయాలి. అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది. ఏమైనా చేయండి పని, ఆ పనిని 100%. ఒకవేళ నిజంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొంగతనం చేయాలనుకుంటున్నాం, ప్యాకెట్లు కొట్టాలనుకుంటే వివేకానందుడు చెప్పింది ఏంటి అంటే, అందులో అంత మంచిగా ప్యాకెట్ దొంగతనం చేసే దొంగ ఇంకోటి ఉండకూడదు మనకన్నా ఎక్కువ. అంత డెడికేటెడ్ కావాలి, అందులో మాస్టర్ అయిపోవాలి, అంత స్కిల్ఫుల్గా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వివేకానంద చెప్పింది, నేను చెప్పింది కాదు. అంటే మనం ఏ వర్క్ చేసినా ఎందుకు మళ్ళీ ఇంతసేపు ఒక 2 నిమిషాలు మీ అందరికి టైం వేస్ట్ చేస్తున్నా, నేను చెప్తున్నా, మీ అందరికి బోర్ కొడుతుంది. ఎందుకంటే జనరల్గా స్పీచెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు, గెస్ట్లు వచ్చిందంటే బోర్ అయిపోతారు. నేను కూడా అట్లా బోర్ అయిపోయినా. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చేస్తున్నారంటే నా ఆటకు డిస్టర్బ్ అయిపోతుంది, నా చదువుకు డిస్టర్బ్ అయిపోతుంది అని అనుకునేవాడిని. నేను కూడా వినేవాడిని కాదు, నా మైండ్ ఎక్కడో ఉండేది. కానీ ఎవరైనా ఒక మంచి లెక్చర్, మంచి గెస్ట్ వచ్చినప్పుడు మన మైండ్, థాట్ అంతా కూడా వాళ్ళు చెప్పే దాంట్లో వినాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ 40 years 50 years ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటారు. ఆ షేర్ చేసుకున్న దాంట్లో 1 or 2 words కనుక మనకి క్యాచ్ చేసుకోగలిగితే, ఇంప్లిమెంట్ చేయగలిగితే మన లైఫ్ చేంజ్ చేస్తుంది. ఒక ఐడియా చేంజ్ చేయదు, ఒక ఆలోచన వచ్చినటువంటి ఆలోచన చేంజ్ చేస్తారు. కాబట్టి మీరు అందరు కూడా ఇప్పుడు జూనియర్స్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి ఇంకా ఒక 5 నుంచి 6 సంవత్సరాలకి ఈజీగా ఆడగలుగుతారు. ఎందుకంటే జూనియర్స్ నుంచే సీనియర్స్కి వస్తారు. సో దిస్ ఈజ్ ద రైట్ ఏజ్, బేసిక్. కాబట్టి మీకు ఇప్పుడు స్కిల్స్ వచ్చినా రాకపోయినా పర్ఫెక్షన్ అనేది ఉండకపోవచ్చు, దాని గురించి వరి కాకండి. ఎంత గేమ్ వస్తుందో అంత ఆడండి. ఎవరి రికమెండేషన్ల మీద అస్సలే ఆధారపడదు. ఆడితే హీరోలాగా ఆడాలి. మళ్ళీ పిలిచి 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 సాయి ఎక్కడున్నావని అడగాలి. వీళ్ళు ఎవరైనా సాయి ఉండొచ్చు, ఉన్నాడా? మన ఆడినవారా లేదా? సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడున్నా మనల్ని పిలవాలి ప్లేయర్ తోటి. ఎవరైనా ఇప్పుడు శివ అని ఒక పేరు వచ్చేసి నాకు సీనియర్లో రాగానే, ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, మంచి ప్లేయర్స్. అందరూ 15 ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ మా వాళ్ళు. అంటే ఆ ప్లేయర్ తోటి అట్లా పిలవగలగాలి మనము, ఆ గేమ్ని అట్లా రికగ్నైజ్ కావాలి. ఇప్పటికీ మా ఆడిన ప్లేయర్స్ అందరు ఈ రోజు కూడా నాకు మన గేమ్ మనకు రికగ్నైజేషన్ ఇవ్వాలి. మనకు ఒక ప్లాట్ఫామ్, ఏదన్నా మన టాలెంట్ ప్లాట్ఫామ్ ఇస్తుందంటే, మీకైతే ఇప్పుడు ప్రజెంట్ ఖోఖో, ఆ తర్వాత. సో అందరూ ఈ రోజు నుంచే ఎవరైతే సెలెక్షన్ వచ్చినా రాకున్నా ఒక డెడికేషన్గా ఒక థాట్ ఇవ్వండి. చదువు ఎప్పుడైనా వచ్చేస్తుంది, సర్టిఫికేట్ ఏదైనా వచ్చేస్తుంది, గ్యారెంటీ అది. అందులో ఏం పెద్ద మాట కాదు. ప్రొద్దున లేచి ఒక 5 గంటల నుంచి 7 గంటల వరకు నేను చదివిన రోజులు మళ్ళీ నా ఎగ్జాంపుల్సే వచ్చేసినాయి నాకు మైండ్లోకి. నేను చదివినప్పుడు బాగా డిసెంబర్ వరకు పెద్దగా చదివే వాళ్ళం కాదు. ఎందుకంటే జూనియర్ ఇంటర్ డిస్టిక్లు నేను 3 యూనివర్సిటీలు ఆడాను. అథ్లెటిక్స్ చేశాను, యూనివర్సిటీకి కబడ్డీ ఆడాను, ఖోఖో ఆడాను. మీరైతే ఒక ఖోఖోనే ఆడుతున్నారు. అప్పుడు ఆ రోజుల్లో 3 ఈవెంట్లు యూనివర్సిటీకి రిప్రజెంట్ చేయడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. అయినా నేను 3 చేయగలిగాను. 3 డిఫరెంట్ ఈవెంట్స్. కబడ్డీ యూనివర్సిటీ చాలా కష్టమైంది, ఖోఖో యూనివర్సిటీ చాలా కష్టమైంది, అథ్లెటిక్ లాంగ్ డిస్టెన్స్ ఇంకా కష్టమైంది. రాజేష్ అని చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చేశాను. సో మీరైతే ఒక్కటే చేయాలి, నేనైతే 3 చేశాను. మళ్ళీ బ్యాచిలర్గా వండుకొని తినాలి, చాలా కష్టపడేవాడిని. అన్నం కూడా ఉండే కాదు, అటు ఇటు వెళ్ళి ఆడి రూమ్కి వెళ్ళి తినాలంటే చేసే ఓపిక ఉండేది కాదు, అక్కడ రెడీగా ఉండేది కాదు. పస్తులుండి పడుకుంటే టైఫాయిడ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. సో అలా మనం డెడికేటెడ్గా కష్టపడి కనుక మనం పని చేస్తే, ఆడితే ఆ డెడికేషన్ అనేది ఇలా నిలబెట్టేస్తుంది. నేనే ఎగ్జాంపుల్. పచ్చి ఎర్ర బస్ ఎక్కి పచ్చి పల్లెటూరు నుంచి, ఒక చిన్న విలేజ్ నుంచి, చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, ఇలాంటి వాతావరణంతో వచ్చినాను. సో నాకన్నా పూర్ ఇంట్లో ఎవ్వరు లేరు, 100% షూర్ అది. సో మీరందరూ కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఉన్న ప్రతి పైసా ఎవరైనా ఇచ్చినా, మమ్మీ డాడీ ఇచ్చినా దాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి పైసను కూడా.
మీరు మంచిగా ప్లాన్ చేసేసుకుంటే డెఫినెట్గా మంచి గోల్స్ రీచ్ అవుతారు. ఇప్పుడు ఖోఖో అల్టిమేట్ వచ్చింది, చాలా వాల్యూ వచ్చింది, ఇంటర్నేషనల్ మీట్స్ అవుతున్నాయి, ఖోఖో ఇంటర్నేషనల్లో ఇంట్రడ్యూస్ కాబోతుంది. 2036 మీకు మంచి అవకాశం. ఇప్పుడు 2025 10 years 11 years ఈజీగా ఆడొచ్చు. ఆడితే ఇండియాకు రిప్రజెంట్ చేయొచ్చు మీరు డెడికేషన్ కనుక చేస్తే. అదే నార్త్ వాళ్ళు అయితే ఒక ఎకరం పొలం ఉంటే అమ్ముకొని బ్యాంకులో పెట్టుకొని రాత్రి బవలు ఆడేస్తూ ఉంటారు. ఆ గేమ్ అంటే ఆ గేమ్. కబడ్డీ అయితే కబడ్డీ, రెజ్లింగ్ అయితే రెజ్లింగే, ఖోఖో అయితే ఖోఖోనే. అట్లా మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం అంతా డెడికేటెడ్గా ఆడతారు కాబట్టి నార్త్ వాళ్ళు మన మీద మెడల్స్ ఎక్కువ తీసుకుంటారు. సో మీరు కూడా అట్లా డెడికేటెడ్గా వర్క్ చేయండి. ఎందుకంటే చలి అవుతుంది, లైటింగ్ ఫెయిల్ అవుతుంది, ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మీరు అందరు కూడా బాగా ఆడి మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి, నాకు స్టాండర్డ్ తెలుసు కానీ నేను స్టాండర్డ్ ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చేసేసి నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు. గ్రూప్ రన్నర్స్ అయితే చాలు, మన సెమీఫైనల్కి వస్తే ఒక మెడల్ వస్తుంది. ఆ మెడల్ గురించి మీరు కష్టపడితే ట్రై చేస్తే వస్తుంది. అట్లా మీరు ట్రై చేయాలి. మళ్ళీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మంచి మెడల్ తోటి రావాలని కోరుకుంటున్నా. తప్పకుండా దానికి అసోసియేషన్ కష్టపడతా ఉంది, వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మీరు అందరూ కూడా మంచి మెడల్ తోటి రావాలని కోరుకుంటూ, సెలెక్షన్ బాగా జరిగి మీ అందరికీ బాగా మంచి జరగాలని కోరుకుంటూ, డెడికేటెడ్ పీటీస్ అందరికీ ఈ టీములు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఖోఖోని ఎంకరేజ్ చేస్తున్నందుకు, భవిష్యత్తులో మీరు అందరూ కూడా మేము ఎలాగైతే ఎంకరేజ్ చేస్తున్నామో మీరు కూడా గేమ్ని అట్లా ఎంకరేజ్ చేయాలి. భవిష్యత్తులో మీరు ఎంకరేజ్ చేస్తేనే మళ్ళీ ఖోఖో నిలబడుతుంది. ఇవాళ కోచప్ప గారు ఉంటారు, నేనుంటా, ఆ తర్వాత మా తర్వాత ఉండే తరం మీరే. కాబట్టి మన మదర్ గేమ్ని ఎప్పుడు మర్చిపోదు. మన మదర్ గేమ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎక్కడున్నా సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీరు కూడా అట్లా మీరు ఆడుతూ మన భవిష్యత్తులో గేమ్ని నిలబెట్టాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఖోఖో సంఘం బాధ్యులైనటువంటి పోచప్ప గారికి, కిషోర్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. స్వతహాగా ఖోఖో ప్లేయర్ మా గురువు గారు అకాడమీలో ఉన్నప్పుడు మాకు కోచింగ్ సార్ చేశారు. మేము సార్ హయాంలో ఎన్నో దెబ్బలు తిని మ్యాచెస్ మధ్యలో మ్యాచ్ సరిగా ఆడకపోతే మేము మిమ్మల్ని ఎట్లా తిడుతున్నామో మిమ్మల్ని మేము తిడుతున్నా కొట్టేవాడు మ్యాచ్ మధ్యలో. అట్లా అంటే కోచ్ అంటే అట్లా గుర్తు ఉంటుండే. ఇప్పుడు మా హైదరాబాద్ డివైఎస్ఓగా ఉండి మనం ఎప్పుడు అడిగినా కూడా గ్రౌండ్స్ సార్ మేము సెలెక్షన్ పెడతాము, క్యాంప్ పెడతాము అనగానే ఇమీడియట్లీ సరే తీసుకోండి, మీరు తీసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి అని మాకు సార్ ఎన్నో క్యాంపులకు సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ మరియు స్కూల్ కూడా సార్ మాకు గ్రౌండ్ ప్రొవైడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు సెలక్షన్ ట్రయల్స్కు ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన హైదరాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుధాకర్ రావు గారు, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఖోఖో సంఘం వైస్ ప్రెసిడెంట్ కిషోర్ గారు, మరి ఈ క్రీడాకారులను వివిధ కాలేజీల నుంచి, స్కూల్ నుంచి తీసుకొచ్చిన ఫిజికల్ డైరెక్టర్స్ మరియు పీఈటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గ్రౌండ్ ఒక ఫోన్ కాల్ మీద సార్ మేము సెలక్షన్ పెట్టుకుంటున్నాం, మీ దగ్గర మీరే రావాలంటే నువ్వు ఎప్పుడు అడిగినా నేను ఎప్పుడన్నా కాదన్నా అని వెంటనే నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు సెలక్షన్. ఈ ఖోఖో అంటేనే నీది, నీ గ్రౌండ్ ఖోఖో గ్రౌండే నీది అని వెంటనే మా ఫోన్లో చెప్పేసాము సారు. చేసినప్పుడే మనం చెప్పినాము. ఇప్పుడు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో ఎల్బీ స్టేడియంలో ఉండే సారు, నేను 4:30 వరకు వచ్చేస్తుంటే 4:30 వరకు వచ్చేసింది. కారు కనబడుతుందా 4:30 కంటే ముందే. అంటే టైం పంక్చువాలిటీ సార్ ఏడ ఉండని టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాం. మొన్న మనకు మీకు ఎవరికి తెలియదు, మీరు అంతా జూనియర్స్ కాబట్టి మొన్న పెద్దపల్లి కూడా వచ్చారు సీనియర్స్ సార్. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 10:30 వరకు మ్యాచ్లు చూసి డిన్నర్ అయిపోయినాక అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు నైట్. అట్లా సారు ఉమ్మడి రాష్ట్రం వల్ల, ఉమ్మడి రాష్ట్రం అంటే ఎంఐఎంలు కోచ్లు ఉండేవాళ్ళు ఒకరిని మించి ఒకరు. అట్లా మనకు అకాడమీలు ఉండేది, రీజనల్ అకాడమీలు, మెయిన్ అకాడమీ ఒకటి ఉండేది, కాకినాడలో ఉండేది మెయిన్ అకాడమీలో సార్ కోచ్. అన్ని గోల్డ్ మెడల్సే ఉమ్మడి రాష్ట్రానికి. రూరల్ కానీ తర్వాత అప్పుడు రూరల్ గేమ్స్ ఉండేది, ఉమెన్ మీట్ ఉండేది, నేషనల్స్. అట్లా ఏవైనా సరే ఆ రోజులలో పేర్లు వేరు, ఇప్పుడు పేర్లు మారిపోయినాయి. రాను కాలక్రమేణా పేర్లు మార్చి టోర్నమెంట్ చేస్తుంది. అయితే
ఏదైనా ఒక టీంకు కోచ్ అంటే మెడల్ ఎట్లా కొట్టియాలనే ఆలోచన వాళ్ళకి, వేరే ఆలోచన ఉండకపోయేది వాళ్ళ ఇంటి విషయాల మీద దాని మీద. అకాడమీలో ఏండ్లు వదిలేసి పిల్లల్ని వదిలేసి ఉండేవాళ్ళు అకాడమీ కోచ్లు అప్పట్లో. ఇప్పుడు ఏ కోచ్ ఉన్నాడు అర్థమైందా? అటువంటి సార్ మనకు